శతావధాన సేకర గురుత ప్రధాన పత్రం, అవధాన కళానిధి, అవధాన విశారద డాక్టర్ బాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు 24/12/95 ఆదివారం జాతీయ సమైక్యత నినాదంతో ఏకదిన సంపూర్ణ సంస్కృతాంధ్ర శతావధానం విజయవంతంగా పూర్తి చేసిన సంతోష సమయంలో వారి అవధాన చైత్ర యాత్రలో దిగ్విజయానికి చిహ్నంగా లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ విద్యాధర మరియు విజయవాడ మహానగర పరిమిత పౌరజన పక్షాన శతావధాన శేఖర బిరుదముతో సభాముఖంగా సత్కరిస్తున్నాము. ఇట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ. నూటికి పైగా అష్టావధాన, ద్విగుణిత, చతుర్గుణిత అవధానాలు వివిధ ప్రాంతాలలో నిర్వహించి ఆంధ్రదేశంలో అవధాన విద్యను అనన్య సామాన్యంగా ప్రదర్శించి ప్రచారం చేసిన అవధాన శారద, అవధాన కళానిధి డాక్టర్ బాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారిని అభినందిస్తూ దేవి సంఘం వారిని అవధాన సుధానిధి అనే బిరుదు వారికి ప్రదానం చేస్తోంది. ఉదయం 9 గంటల నుంచి 9 గంటల వరకు 12 గంటల పాటు ఈ అవధాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి తొలి పేరుని శతావధాన పద్ధతి ప్రారంభం మానవోషి వెంకటాచార్య గారు చేసినట్టుగా అప్పటి నుంచి కూడా ఒక రోజులో అంటే ఒక 12 గంటల్లో ఒక శతావధానం జరగడం అనేది ఇదే మొదటిసారి. పిఠాపురంలో వెంకటరామకృష్ణ గారు ఇట్లా శతావధానం 15 గంటలు చేయడానికి ప్రయత్నం చేసినట్టు వారు అందరూ కూడా కేటగిరీ ఆధార పద్యాలు మాత్రమే నిబంధించినట్టు అవి కూడా పుస్తకం 16 పద్యాలు అడిగితే చెప్పి అవధానం చేసినట్టుగా గ్రంథస్థమైనటువంటి విషయం. కాబట్టి ఈనాడు ఎవరు కూడా సమయాన్ని కేటాయించలేరు. కాబట్టి ఇప్పుడు ఇటువంటి ప్రయత్నం ఎలా ఉంటుంది అని నేను చేసిన ఆలోచనకి ఈ ఊరి ప్రజలందరూ చేయించి ఈ ఊరి బిడ్డగా నన్ను ఆదరించి వాసనలో ప్రోత్సహించినందుకు అందరికీ మనసా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.